హలో, నేను మీ విజయ్ కుమార్ ఇల్లూరి. ఈరోజు లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చేసే ఈ చిన్న పని వల్ల నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఓకే, మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మహిళలు ఒక్కొక్కరికి తులం బంగారం, నెలకు 2500పై బిగ్ అప్డేట్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తున్నామని, తులం బంగారం, 2500 ఆర్థిక సహాయం పథకాలను ఆర్థిక పరిమితుల కారణంగా తక్షణమే అమలు చేయలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా కొనసాగిస్తుందని, ఈ పథకాల కింద పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా క్రమంగా విడుదల చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ, కళ్యాణ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో ప్రకటించారు. అయితే ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకొని కళ్యాణలక్ష్మి పథకానికి పేరు మార్చి కళ్యాణమస్తుగా రూపాంతరం చేసినప్పటికీ తులం బంగారం మరియు 2500 ఆర్థిక సహాయ పథకాలను తక్షణమే అమలు చేయలేమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపడిన వెంటనే ఈ పథకాలను పునఃప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతానికి ఈ హామీలను అమలు చేయడం సాధ్యం కాలేదు అని మంత్రి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తులం బంగారం, 2500 ఆర్థిక సహాయాన్ని కళ్యాణమస్తు పథకం కింద అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాలు అమలు చేయలేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ అంశంపై శాసనమండలిలో చర్చ జరగగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తున్నారా? ఇందులో గైడ్లైన్స్ మార్పులు ఏమైనా చేశారా? తులం బంగారం, 2500 ఆర్థిక సహాయం హామీలను ఎప్పుడు అమలు చేయబోతున్నారు అంటూ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిస్తూ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తున్నాం. మరుసటి ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించాం. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా తులం బంగారం, 2500 ఆర్థిక సహాయ పథకాలను వెంటనే అమలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని మెరుగుపడిన తర్వాత వీటిని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటాం అని ఆయన స్పష్టంగా వెల్లడించారు. మంత్రి సమాధానంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. ఎన్నిక ముందు మహిళలకు తులం బంగారం, 2500 ఆర్థిక సహాయం ఇచ్చి ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడం లేదని చెప్పడం మోసమే. ఎన్నికల ప్రయోజనాల కోసం హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయలేకపోవడం ప్రజలను మభ్యపెట్టడమే అని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుపడుతూ, ఇది పచ్చి వంచన, హామీలను నెరవేర్చలేదని స్థితిలో ఉంటే అవి ఎందుకు ఇచ్చారు అంటూ విమర్శించారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ పథకాల వల్ల పేద కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకాలను కొనసాగింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి అని వాణీదేవి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం తులం బంగారం, 2500 ఆర్థిక సహాయం పథకాల అమలు ప్రణాళికపై స్పష్టత లేకపోవడం రాష్ట్రంలో మహిళల్లో ఆందోళన కారణంగా మారింది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పథకాలను ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది? ఈ పథకాలు మళ్ళీ ప్రారంభమవుతాయా లేక పూర్తిగా రద్దు చేస్తారా అనే ప్రశ్నలు ప్రజల్లో ముసురుకుంటున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది. ఇదండి ఈ టాపిక్. ఇక ఏదైతే మొన్న ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో తులం బంగారం మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నదో అదైతే ఇప్పట్లో మేము ఇప్పుడు ఇవ్వలేము. కానీ ముందు అయితే మేము ముందు రోజులలో అయితే దీన్ని మేము అమలుపరిచే ప్రయత్నం అయితే చేస్తాము అని చెప్తా ఉన్నారండి. ఓకే అండి, మరి ఇది ఈరోజు లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.